Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah chapter 30 verse 17. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. I will heal thee of thy wounds. నీ గాయములను మాన్పెదను. Most times in the scripture, the voice of God is the voice of love. లేఖనాల్లో ఎక్కువ శాతం మనం చూస్తాం దేవుని యొక్క స్వరము ఎంతో ప్రేమపూర్వకమైన స్వరముగా ఉంటుంది. But the sterner words also will be there, but they will come forth as of necessity or compulsion. అయితే కఠినంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అవి సందర్భాలు, తప్పని పరిస్థితులు, అవసరతను బట్టి ఆ విధంగా మాట్లాడేవాడు. So the promise of today's verse will be exceedingly sweet to those who feel their personal need of the health. నేటి దిన ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏమిటిదంటే, ఎవరైతే ఆరోగ్యం యొక్క అవసరతలో ఉంటున్నారో వారికి ఇది ఎంతగానో ఉపయోగకరమైనదిగా ఉంటుంది. But some of the people boast, అయితే కొంతమంది అతిశయిస్తూ ఉంటారు, oh, I am all right. నేను బాగానే I am ఉన్నాను not కదా, having any sickness. నాకే అనారోగ్యం లేదు, I don't need any healing. నాకే స్వస్థత అవసరం లేదు. Such people, they will not show any interest in these comforting words. అలాంటి వారి ఆదరణకరమైన మాటలంటే ఏమి శ్రద్ధ, ఆసక్తి చూపించారు. So when we look at the life of prophet Jeremiah, ఇర్మియా ప్రవక్త జీవితాన్ని మనం చూస్తే, he was called by God as a prophet when he was very young, approximately maybe around 20 years of age. అతని చిన్నతనంలోనే, అంటే ఇంచుమించు 20 సంవత్సరాల వయసులోనే మరి దేవుడు ఒక ప్రవక్తగా అతన్ని పిలిచారు. He was the son of Hilkiah who lived in Anathoth. మరి అనాతోతు వాడైనటువంటి హిల్కియా కుమారుడిన. Anathoth is a small village around 3 miles northeastern side of Jerusalem. అనాతోత్ అనేది ఒక చిన్న గ్రామం, యెరూషలేమునకు ఈశాన్యంలో 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. Like Lord Jesus Christ, he was persecuted and rejected by his own people. యేసుక్రీస్తు ప్రభువారి వలనే ఇతను కూడా మరి హింసించబడ్డాడు, తన సొంత వారి చేత ద్వేషించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. Even his own relatives has not accepted his message and they rejected the message he preached. తన సొంత బంధువులు కూడా ఆయన చెప్పినటువంటి ఆ వర్తమానం, ఆ సందేశాన్ని అంగీకరించలేదు, నిరాకరించారు. He prophesied for more than 40 years. 40 సంవత్సరాల కంటే ఎక్కువగానే ప్రవచించినాడు. Judgment was the central theme of Jeremiah's preaching. ఇర్మియా యొక్క బోధనలో తీర్పు అనేది ఒక కేంద్రమైనదిగా ఉంది. In the 40 years preceding Judah's exile to Babylon, యూదావారు బబులోనికి చెరలోనికి వెళ్లేదానికి ఒక 40 సంవత్సరాల ముందుగా he was the lone voice speaking of the coming judgment. తాను ఒక్కడే రాబోయేటువంటి తీర్పును గురించి మాట్లాడినవాడు. The nation was guilty of idolatry. ఈ దేశమేమో విగ్రహారాధనతో ఉన్నదంటే ఒక దోషారోపణ ఉంది. And also they lost the fear of God. దేవుని భయము పోయింది వాళ్ళకి. They lost the fear and respect to his law also. మరి ఆయన యొక్క ధర్మశాస్త్రం అంటే గౌరవము లేదు, భయం లేకుండా పోయింది. However, Jeremiah's preaching was not without hope. ఏదేమైనా ఇర్మియా యొక్క ఈ బోధలు, ప్రకటనలు నిరీక్షణ లేనివిగా కాదు. He prophesied that the days of captivity of God's people of Babylon would eventually come to an end. దేవుని ప్రజలు బబులోన్లో ఉంటుంటే ఆ చెరకాలము చివరికి అది ముగింపుకు వస్తుందని ప్రవచించినాడు. We all know from the book of Jeremiah and also Daniel. ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథములో నుండి మనకు తెలిసిన సంగతులు. He prophesied that the days of captivity will be around 70 years. ఈ చెరకాలము 70 సంవత్సరాలు ఉంటుందని ప్రవచించినాడు. Daniel also read those scriptures. దానియేలు కూడా ఆ లేఖనాలను చదివినాడు. So Jeremiah also prophesied about Babylon as the instrument used by God to judge Jewish people. ఇర్మియా ప్రవచనాల్లో మరి దేవుని ప్రజలైన యూదా వారిని శిక్షించడానికి బబులోనుని సాధనంగా వాడుకున్నాడని చెప్పాడు. And later that Babylon would also be utterly destroyed. ఆ తర్వాత బబులోను కూడా సమూలంగా నాశనం అవుతుంది. So the prophet announced the promise of the future. ఈ ప్రవక్త మరి భవిష్యత్తు గురించిన వాగ్దానాన్ని చెప్పాడు. Prior to the Babylonian captivity, ఈ బబులోను చెరకి ముందుగా Judah's religious and political leaders were corrupt. యూదా యొక్క మరి మతపరమైన, రాజకీయపరమైన నాయకులందరూ కూడా అవినీతితో ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. Yeah, the prophets no longer proclaimed the words of God. ప్రవక్తలు దేవుని మాటల్ని ప్రకటించడం లేదు. The political leaders of that day no longer defended the cause of justice. ఆనాడు ఉంటుంటే ఆ రాజకీయ సంబంధం నాయకులేమో మరి నీతి న్యాయం పక్షంగా లేరు వాళ్ళు. Although Jeremiah was prophesying the captivity of Judah, ఇర్మియా యూదా వారి చెరను గురించి ప్రవచించినా గానీ he knows also that after 70 years the people will return to their homeland. 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలు స్వదేశానికి తిరిగి వస్తారనేది కూడా తెలుసు ఆయనకి. From chapter 30 onwards, for few chapters, 30 అధ్యాయం మొదలుకొని కొన్ని అధ్యాయాల వరకు the theme of hope and encouragement runs through.
మరి నిరీక్షణ గురించినటువంటి ఆ అంశమే ఆ ప్రోత్సాహం కొన్నటువంటి మాటలే కొనసాగుతూ The ఉంటాయి. sufferings of God's people will almost be more than they can bear. మరి దేవుని ప్రజల యొక్క శ్రమలు బాధలు వారు సహించగలిగిన కంటే ఎక్కువగానే ఉన్నాయి. But God assures them that it will not last indefinitely. అయితే దేవుడు మాత్రం ఇది చిరకాలం కూడా ఉండిపోయేది కాదు, నిరవధికంగా ఉండేది కాదని చెప్తున్నాడు. That's what we read in verses 4 to 7. ఈ మాటలు 4 నుండి 7 వచనాల్లో మనం చదవచ్చు. He will release them from bondage. ఆ బంధకాలు దాసత్వము నుండి వారిని విడిపిస్తాను. The Lord will give them independence and peace. దేవుడు వారికి స్వాతంత్రాన్ని సమాధానాన్ని ఇస్తానని చెప్పాడు. Nations who have oppressed Judah will be destroyed. యూదా వారిని బాధ పెట్టిన దేశాలు వారు నాశనం అయిపోతారు. But God will not destroy Judah. అయితే దేవుడు యూదా వారిని నాశనం He చేయడు. will discipline Judah because of her sins. యూదా వారు పాపం చేసిన కారణం బట్టి వారిని క్రమశిక్షణ గుండా తీసుకొని వెళ్తాడు. But when people repent, God will re-establish them as a nation. అయితే ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళని ఒక దేశముగా ఆయన మరలా And స్థాపిస్తాడు. Jerusalem will be rebuilt. యెరూషలేము మరలా And కట్టబడుతుంది. its former power and prosperity will be restored. దాని పూర్వ వైభవము దానికి ఉన్న అభివృద్ధి మరలా సమకూర్చబడుతుంది. The streets of the city will be full of rejoicing again. ఆ పట్టణ వీధులలో మరలా సంతోషిస్తా ఉంటారు. And the people will once again worship the true God very sincerely. ప్రజలు మరొకసారి నిజమైనటువంటి ఆ దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తుంటారు. So there are many applications to the prophecies of Jeremiah. మరి ఇర్మియా యొక్క ప్రవచనాలకి అనేక విధాలుగా మనం అన్వయించుకోగలమే. We all know that Judah is the southern kingdom and Israel is the northern kingdom. యూదా వారు మనకు తెలుసు కదా, వారు మరి దక్షిణాన ఉన్నటువంటి ఇశ్రాయేల్ వారు ఉత్తరాన ఉన్నటువంటి దేశాలుగా మనకు తెలుసు. So the promise is that the Lord will bring them again from their captivity, that is the captivity of his people, both Israel and Judah. వాగ్దానం ఏమిటిది? దేవుడు తన ప్రజలైన వారిని అంటే ఇశ్రాయేల్ యూదా వారు వారి బంధకాల నుండి చెర జీవితం నుండి మరలా వారిని విడిపిస్తాను, తీసుకొని వస్తానన్నాడు. That means one day both the kingdoms will come back as united people. అనగా ఒక దినాన్న ఈ రెండు రాజ్యాలు కూడా ఐక్య రాజ్యంగా ఏర్పడతాయి. Many attempted to spiritualize this promise. మరి చాలా మంది ఈ వాగ్దానాన్ని ఆత్మీయమైనటువంటి విధానంలో అన్వయించుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. And they compared this with the returning of the people to Jerusalem under the leadership of Zerubbabel, Ezra and Nehemiah. ఈ ప్రజలు మరలా తిరిగి ఆ యెరూషలేములోకి వచ్చేదాని అంటే యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా వారి నాయకత్వంలో వారు తిరిగి వచ్చేదానితో పోల్చారు. We all know God prophesied about that rebuilding and the restoration of the temple. మనకు తెలుసు కదా, ఆ దేవాలయము మరలా కట్టబడే దాని గురించి, పునర్నిర్మించబడే దాని గురించి దేవుడు ప్రవచించాడు. God did it through the leadership of Zerubbabel, Ezra and Nehemiah. యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా వీరి నాయకత్వంలో ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడు. Even prophets like Zechariah, Malachi and Haggai, they were also there. జకరియా, మలాకి, హగ్గై ఈ ప్రవక్తలు కూడా ఉండినారు. And even the high priest, that is Joshua, was there. ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా ఉన్నాడు. So this type of interpretation is also true. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ భావం, ఈ అర్థాలు కూడా ఇవి సత్యమే. But this promise goes much deeper and further. అయితే ఈ వాగ్దానం మరింత లోతుకి ఇంకా ముందుకు సాగేదిగా ఉంది. This is promise which is going to be fulfilled literally in the lives of Israel and Judah. ఇశ్రాయేలు వారు, యూదా వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చబడబోయేటువంటి వాగ్దానం And ఇది. they are going to possess the land promised to the ancestors. మరి వారి పితరులకి వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశాన్ని వీళ్ళు స్వతంత్రించుకుంటారు. God promised this to Abraham in Genesis 13th chapter verses 14 and 15. ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చేసినాడు ఈ వాగ్దానం. And not only that, in 17:8 also he reiterated the same promise to Abraham. అంతేకాకుండా 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరలా దేవుడు అబ్రహాముతో ఆ మాటను చెప్తాడు. The promise has in view a final regathering of God's people to the promised land, which has not yet taken place. దేవుని ప్రజలు అంతిమముగా వారు తిరిగి సమకూర్చబడే దాని గురించి దృష్టిలో పెట్టుకొని చెప్పిన ఈ వాగ్దానం అంటే దేవుని ప్రజలు ఇంకనూ వాళ్ళు సమకూర్చబడలేదు. So the promised return is not simply the return from Babylon only. మరి వాగ్దానం చేయబడినటువంటి ఈ తిరిగి రాక గురించిన సంగతి ఇది కేవలం బబులోను నుండి తిరిగి వచ్చే దాని గురించి మాత్రమే కాదు. But is speaking of the future millennial kingdom of Christ, that is the 1,000 years reign. భవిష్యత్తులో క్రీస్తు యొక్క 1000 ఏళ్ల రాజ్య పరిపాలనకు సంబంధించినది So కూడా. the promise of God, that is the promise of God, and it is the heart of Jeremiah's message. ఇది దేవుడు చేసిన వాగ్దానము, అంతేకాదు ఇర్మియా యొక్క ముఖ్యమైనటువంటి వర్తమానం ఇది. God specializes the impossibilities and miracles. దేవుడు అసాధ్యమైన ఆశ్చర్య కార్యాల గురించి ప్రత్యేకంగా ఆయన So జరిగించాడు. it is God himself who will bring his children home
at a prescribed time in the future. దేవుడే భవిష్యత్తులో నిర్ణయ కాలంలో తన ప్రజల్ని స్వదేశానికి తీసుకొని వచ్చేది. Here in verse 7, ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తాం. that is Jeremiah 30 verse 7, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. a very important phrase is used. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఇక్కడ ఉపయోగించబడింది. God was talking about the day of Jacob's trouble. దేవుడు యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం గురించి మాట్లాడుతున్నాడు. This is a very special phrase used only by Jeremiah. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విధానం ఉపయోగించమని ఈ మాట కేవలం ఇర్మియా రాస్తున్నాడు. So the Bible commentators and the researchers of the Bible, they compare this day of Jacob's trouble with the time of tribulation which is going to come before the millennial kingdom. మరి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పరిశోధకుల ఒక అభిప్రాయం ఏమిటిదంటే, ఈ మాట అంటే యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినాన్ని 7 ఏళ్ల శ్రమల కాలంతో పోల్చారు. That is before the millennial kingdom. ఇది 1000 ఏళ్ల రాజ్య పరిపాలనకు ముందు జరిగేటువంటి ఆ శ్రమ Why కాలం. it is the day of Jacob's trouble? ఇది యాకోబు ఇంటి వారికి శ్రమ దినం ఎందుకని? Why the Israelites will be put to trouble during those tribulation times? ఆ శ్రమ కాలంలో ఇశ్రాయేలు ఇంటి వారు లేదా యాకోబు సంతతి వారు ఎందుకు శ్రమ పెట్టబడతారు? You also must be hearing so many messages on the second coming of Christ. సో మీరు కూడా క్రీస్తు రెండవ రాకడ గురించి అనేకమైన వర్తమానాలు వింటూ ఉంటారు. Some of you may be sharing in different places. బహుశా మీలో కొంతమంది వేరు వేరు ప్రాంతాల్లో ఈ వర్తమానం పంచుకుంటూ We ఉండవచ్చు. all know very soon the Antichrist is going to be revealed. అతి త్వరలోనే అంత్యక్రీస్తు అనేవాడు బయలుపరచబడబోతున్న సంగతి మనకు తెలుసు. According to the divine timetable, మరి దైవికమైన కాలమానం ప్రకారం the immediate thing that is going to take place in the nearest future is the rapture of the church. అతి త్వరలో జరగబోయేటువంటి సంగతి, అతి త్వరలోనే జరిగేటువంటి ఈ సంగతి, సంఘము ఎత్తబడుతుంది. Church is going to be raptured or caught up to the midair. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. And Lord is going to come to the midair. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The Antichrist will be revealed as per the scriptures. లేఖనాల ప్రకారంగా అంత్యక్రీస్తు అనేవాడు This బయలుపరచబడతాడు. is not astrology. ఇది ఏదో జాతకం లాంటిది కాదు. Why? ఎందుకని? The God who knows the ending from the beginning, he wrote it. He doesn't require any astrology. అంతము ఆది నుండి ఎరిగినటువంటి దేవుడు రాసినవాడు. దేవుడికి జ్యోతిష్కాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. He knew everything. సమస్తము ఆయన So ఎరిగినవాడు. the Antichrist is going to be revealed. అంత్యక్రీస్తు అనేవాడు బయలుపరచబడబోతున్నాడు. In the beginning, the Israel also will come in agreement with the Antichrist, thinking that he is the Messiah. ఆరంభంలో ఇశ్రాయేల్ వారు కూడా అంత్యక్రీస్తుతో వారు కలిసే ఉంటారు. ఎందుకంటే ఇతడే మెస్సయ్య అని వాళ్ళకు ఒక నమ్మిక ఉంటుంది He is కాబట్టి. going to be the world leader. ఈ ప్రపంచ నాయకుడుగా ఆయన ఉంటాడు. He is going to be the seventh king that is mentioned in the Revelation 17:10. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రస్తావించబడిన దానిలో ఇతడు మరి 7వ రాజుగా ఉంటాడు. His time will be very short. వాడి సమయం చాలా కొద్దిగా ఉంటుంది. There it is written 6 kings are gone. 6 రాజులు పోయినారనుంది. 5 are gone. అంటే 5 అయిపోయింది. 6 one is there. 6వది ఇప్పుడు ఉన్నవాడు. And 7th one is going to come and he will rule only for few years. 7వది ఇంకా రాబోయేటువంటి రాజ్యం. వాడు కొన్ని రోజులే, కొంతకాలమే పరిపాలన Here చేస్తాడు. Apostle John is writing about the 7 world kingdoms. అక్కడ అపోస్తలుడు యోహాను 7 మరి ఈ ప్రపంచ రాజ్యాలను గురించి రాస్తున్నాడు. who ruled the whole world. ప్రపంచమంతటిని ఏలినటువంటి వారు. So Antichrist will be the ruler of the whole world. కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచాన్ని ఏలే నాయకుడుగా ఉంటాడు. And so now what will happen? ఇప్పుడు ఏమవుతుంది? In the beginning, Israel also will come in agreement with the Antichrist, thinking that he is the true Messiah. ఆరంభంలో ఇశ్రాయేలు వాడు కూడా మరి అంత్యక్రీస్తుతో వారు కలిసి ఉంటారు, సమ్మతి చేసుకుంటారు. ఎందుకంటే ఇతనే మెస్సయ్యగా వాళ్ళు నమ్ముతారు. They are not believing till today. The Messiah who came 2000 years ago, that is Lord Jesus Christ, is not the true Messiah. They won't believe. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి సంగతి, ఆయనే మెస్సయ్య అనేటువంటి సత్యాన్ని ఈనాటికి కూడా వాళ్ళు నమ్మడం లేదు. They are still waiting. ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. And this Antichrist will promise peace to the whole world and they believe him as the ఈ Messiah. అంత్యక్రీస్తు ప్రపంచ శాంతి అని ప్రకటన చేస్తా ఉంటే ఇశ్రాయేలు వాడిని నమ్ముతారు. So, because even Isaiah told, you'll be the Prince of Peace. ఎందుకంటే యెషయా కూడా చెప్పాడు కదా, సమాధానాధిపతిగా ఉంటాడు. So now they will believe and they will come to agreement. ఇప్పుడు వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు సమ్మతికి వస్తారు. After 3.5 years, 3.5 సంవత్సరాల తర్వాత then he wants to occupy the seat in
Jerusalem temple. యెరూషలేము దేవాలయంలో అక్కడ ఆ స్థానం ఆక్రమించుకోవాలని చూస్తాడు. And he wanted to sit in the place of God. వాడు దేవుని స్థానంలో కూర్చోవాలనుకుంటాడు. This is satanic spirit. ఇదంతా కూడా సాతాను సంబంధమైనటువంటి ఆత్మ ఇది. Lucifer, before he became Satan, he did the same thing. లూసిఫర్ సాతానుగా మార్చబడక మునుపు అదే పని చేసినాడు. And he want to offer the abominable sacrifice. హేయమైన బలులు అర్పించాలనుకుంటాడు. Jewish people are very orthodox people. యూదులు మహానిష్ట గలవారు. They know what are clean and what are unclean. ఏవి పవిత్రమైన ఏ అపవిత్రమైనవో తెలుసు In the book వాళ్ళకి. of Leviticus 11th chapter they are there. లేవియాకాండం 11వ అధ్యాయంలో రాయబడ్డాయి. So they will recognize after 3.5 years that he is not the Messiah. కాబట్టి 3.5 సంవత్సరాల తర్వాత వీడు మెస్సయ కాదు అని అప్పుడు గుర్తుపడతారు. Now the rivalry will come. ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక విరోధము జరుగుతూ ఉంటుంది. Now the Antichrist want to suppress the Jewish people. ఇప్పుడు Israelites. అంత్యక్రీస్తు ఇశ్రాయేలీలు యూదులైన వారిని పూర్తిగా బాధ పెట్టాలి, అణిచివేయాలనుకుంటాడు. What does it mean? దాని అర్థం They ఏమిటి? are all the children of Jacob, whether it they are Jews or Israelites. వాళ్ళందరూ కూడా యాకోబు సంతతే, ఇశ్రాయేల్ వారు కావచ్చు యూదా వారైనా గాని. So it is the day of trouble for Jacob. ఇది యాకోబు ఇంటి వారికి ఆపద దినం అది. He wanted to kill all the Jewish people. యూదులందరినీ చంపాలనుకుంటాడు. Of course, God, the all-powerful God, omnipotent God, He will protect the Jewish people in His own way. We cannot come to any conclusion. సర్వాధికారి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడైతే తన సొంత విధానంలో యూదులైనటువంటి వారిని ఆయన కాపాడుతాడు. మనం ఏ నిర్ణయానికి రాలేము ఇక్కడ. Some people, they will tell that the Lord will protect them in the area called Petra in Jordan now. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు యోర్దానులో ఉన్నటువంటి పెట్రా అనేటువంటి ఆ ప్రాంతంలో వారిని కాపాడుతాడని అంటారు. That we do not know for sure. సరే, అది ఖచ్చితంగా అయితే మనకు తెలియదు. God in His own way, He will protect them. దేవుడు తన సొంత విధానంలో వారిని A కాపాడుతాడు. little bit about this is written in the book of Revelation chapter 12. దీని గురించి కొంత ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడింది. The travailing woman giving birth to a son and he was taken away, all these things. ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ కుమారుని కంటది, ఆ కుమారుడు తీసుకొని పోబడతాడు. ఇవన్నీ ఉన్నాయి. And so that is the day of Jacob's trouble. ఇది యాకోబు ఇంటి వారికి శ్రమ దినం. Never heard earlier that much trouble. ఇంతకు మునుపు ఎన్నడూ కూడా ఇంతటి శ్రమల గురించి ఎక్కడ So వినలేదు. another name is the 7-year tribulation. దీనికే మరొక పేరు 7 సంవత్సరాల శ్రమ కాలం. And one more name is the Daniel's 70th week. దీనికే మరొక పేరు ఉంది, దానియేలు 70వ వారం. So the situation today for the Jewish people is that they are still scattered and they are away from their homeland. కాబట్టి ఈ రోజు కూడా యూదా వారి పరిస్థితి ఏమిటిది? వారు చెదరగొట్టబడి ఉన్నారు, వారి స్వదేశము నుండి దూరంగా ఉన్నారు. Slowly they are returning to their promised land. నెమ్మదిగా వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగి వస్తున్నారు. You see, in 1948, May 14th midnight, they got the independence. 1948వ సంవత్సరం మే నెల 14వ తేదీన అర్ధరాత్రి వేళ వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 70 AD, Titus the Roman emperor scattered them throughout the whole world. క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి అయిన టైటస్ అనే అతను ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టినాడు. The streets of Jerusalem were filled with the blood of the Jewish people who were killed. యెరూషలేము వీధులన్నీ కూడా చంపబడిన, హత్య చేయబడిన యూదుల రక్తంతో ప్రవహిస్తా ఉండేది. Oh, the blood of the Jews was flowing like canals. మరి యూదుల యొక్క ఆ రక్తము అది ఒక కాలువలో ఏరులై పారింది. Destroyed the temple. దేవాలయముని వారు ధ్వంసం చేసినారు. And this Titus and all the Romans. ఈ టైటస్ అనేవాడు, రోమీలు, వీళ్ళందరూ కూడా, And all the Israelites and all these people are scattered throughout the whole world. ఈ ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినారు. After 1878 years. 1878 సంవత్సరాల తర్వాత In 1948. 1948వ సంవత్సరంలో Independence is declared unto them. వారికి స్వాతంత్రము ప్రకటించబడింది. On the day of independence, not even 6,000 to 7,000 Jews are there. స్వాతంత్రం వచ్చిన దినాన్న కనీసం 6-7 వేల మంది యూదులు కూడా లేరు జనాభా. But see, they faced many wars. వారు ఎన్నో యుద్ధాలు చేసినారు. You can see the hand of God in protecting them. మరి వారిని కాపాడే దానిలో దేవుని హస్తాన్ని మనం Why చూడొచ్చు. God is protecting? ఎందుకని దేవుడు Because కాపాడుతున్నాడు? God prophesied. ఎందుకంటే దేవుడు ప్రవచించాడు కదా. Read the chapters in Matthew's Gospel 24 and 25. మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు చదివిన, Mark 13th chapter. మార్కు సువార్త 13వ అధ్యాయంలో, 21st chapter. లూకా సువార్త 21వ అధ్యాయం, And many portions written by Paul and Peter in their epistles. పౌలు, పేతురు వారి పత్రికలో రాసిన అనేక భాగాల్లో Yeah, కూడా so many places about the second coming
and the signs of second coming are mentioned. అనేక భాగాల్లో రెండవ రాకడ గురించిన సూచనల గురించి రాయబడ్డాయి. So now, though it started in 1948 with some 6 to 7,000 people, ఇది 1948 సంవత్సరంలో 6-7 వేల మంది జనాభాతో ఆరంభించబడిన after 75 years, 75 సంవత్సరాల తర్వాత today, ఈరోజు the total population is around 90 lakhs. జనాభా అంతా కూడా ఇంచుమించుగా 90 లక్షలు ఉంటారు. Not even it is 1 crore. అంటే 1 కోటి కూడా రాలేదు ఇంకా. India is having 140 crores. ఒక భారతదేశమే 140 కోట్లు ఉన్నారు. But that is only 1 crore. మరి అది కేవలం 1 కోటి మాత్రమే. And now some more people have to return. Not all have returned. Around another 25 to 30 lakhs have to return. మరి కొంతమంది రావాల్సి ఉంది. అందరూ తిరిగి రాలేదు. ఇంకొక 25-30 లక్షల మంది రావాల్సి ఉంది. Slowly they are returning to their promised land. నెమ్మదిగా వాగ్దాన దేశానికి తిరిగి వస్తున్నారు. Not only that. How అంతేకాకుండా many wars? ఎన్ని యుద్ధాలు చేసినారు. Today the country Israel is hated by almost every country in this world. ఇది నన్న ఇజ్రాయెల్ దేశము ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ద్వారా ద్వేషించబడుతున్నది. The supporters of Israel are becoming few in number, decreasing day by day. ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నవారు ఆదుకునే వారేమో దినదినము తగ్గిపోతున్నారు. But wonder is, ఇక్కడ ఉన్న అద్భుతం ఏమిటంటే after all a district size country, ఇది ఒక జిల్లా అంత సైజులో ఉండే but దేశం. till today, అయితే ఈనాటి వరకు in కూడా any war, nobody could defeat Israel. ఏ యుద్ధంలోనూ కూడా ఎవరు కూడా ఇస్రాయెల్ వారిని At ఓడించలేకపోయినారు. a time 4 or 5 countries came. ఒకేసారిగా 4-5 దేశాల వారి యుద్ధానికి In వచ్చారు. the recent Hamas and Hezbollah war also nearly from 7 fronts they attacked Israel. ఇటీవల హమాస్ హిజ్బుల్లా వారి యుద్ధంలో మరొక 7 దేశాల వారు ఇస్రాయెల్ వారి మీద దాడి చేసినారు. But the promise of God is that He will heal them totally. అయితే దేవుని వాగ్దానం ఏమిటంటే వారిని పూర్తిగా నేను స్వస్థపరుస్తాను. By doing like that, I will glorify myself. ఆ విధంగా చేయటం వలన నన్ను నేను మహిమపరుచుకుంటాను. And they shall not be small. వాళ్ళు చిన్నవారు కొద్దివారుగా ఉండరు. Jacob's tents will be transformed as a glorious city. యాకోబు యొక్క గుడారములు మహిమగల పట్టణాలుగా మార్చబడతాయి. In future, God's people will come out of their tents and be moved into the city. భవిష్యత్తులో దేవుని ప్రజలైన వారు గుడారాల నుండి బయటికి వచ్చి ఆ మహిమగల పట్టణంలో నివాసం ఉంటారు. Because very shortly the church is going to be caught up. ఎందుకంటే అతి త్వరలోనే సంఘం ఎత్తబడబోతుంది. And the church is going to be married to the Lord Jesus Christ. సంఘం యేసుక్రీస్తు ప్రభువారితో వివాహం ఆడబోతుంది. And the church will be sharing the throne with Lord Jesus. సంఘము యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సింహాసనాన్ని పంచుకుంటారు. So from this corruptible tent, body will be transformed into a glorious city. కాబట్టి క్షయమైనటువంటి ఈ గుడారములో నుండి ఈ శరీరంలో నుండి మహిమగల ఆ పట్టణంలోనికి మార్చబడుతుంది. Oh, what a blessed hope. ఎంత ధన్యకరమైన నిరీక్షణ. Dear brothers and మీ sisters, ప్రియమైన సోదరి సోదరులారా, now the direct question is, సూటిగా ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటిదంటే, are you having this blessed hope? ఈ ధన్యకరమైన నిరీక్షణ నీకుందా? Lord Jesus Christ is going to come very shortly. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానే ఉన్నాడు. The Jews returning to their own land is a sign foretold. యూదులు తమ స్వదేశానికి తిరిగి వస్తారని ఈ సూచన ముందుగానే I చెప్పబడింది. wanted to give more statistics, but this is the morning study. Already I have taken more time. ఇంకా ఎక్కువగానే దాని గురించిన ఈ లెక్కలతో కూడిన విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈ ఉదయకాల ధ్యాన సమయం మనకు కొద్దిగానే ఉంటుంది కాబట్టి నేను చెప్పడం లేదు. Already I have taken more. ఇప్పటికే నేను ఎక్కువ సమయాన్ని So తీసుకున్నాను. the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, when Lord Jesus Christ returns, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు will you be moved from this tent to that glorious ఈ city? గుడారములో నుండి నీవు మహిమగల పట్టణంలోనికి మార్చబడతావా? You are not having this hope. ఒకవేళ ఈ నిరీక్షణ గాని నీకు లేకపోతే Be born again today. ఈ రోజే నువ్వు తిరిగి జన్మించాలి. Confess your sins. నీ పాపంలో ఒప్పుకోవాలి. Ask the blood of Lord Jesus Christ to cleanse you. యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను కడగాలని వేడుకోవాలి. Why? ఎందుకని? If you are not born again, there is a problem. నీవు తిరిగి జన్మించకపోతే నీకు సమస్య. If you are not redeemed, there is a problem. నీవు విమోచించబడకుండా ఉంటే నీకు సమస్య. Because the city is only for the redeemed people. ఎందుకనగా ఈ పట్టణము కేవలం విమోచించబడిన వారికి So మాత్రమే. be washed in the precious blood of Christ. కాబట్టి క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడి Then you also can have this lively hope. అప్పుడు నీకు కూడా ఈ జీవముతో కూడిన నిరీక్షణ ఉంటుంది. Oh, you will be caught up to the midday. మధ్య ఆకాశానికి ఎత్తబడతావు. Oh, you will become a part of the bride of Christ. క్రీస్తు యొక్క ఆ పెళ్లి భార్యలోను భాగమే Be ఉంటావు. ruling with Lord Jesus Christ in the millennial kingdom. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన యేసుక్రీస్తు ప్రభు వారితో రాజ్యం వెళ్తావు. After that, దాని oh, తర్వాత what a wonderful, wonderful thing. The new heaven, new earth, new Jerusalem. ఎంత అద్భుతమైన సంగతి. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము. Of course, in between, the Satan will be loosed for some time. అయితే ఈ మధ్యలో సాతానుడు కొంతకాలం కొరకు వాడు విడుదల White throne చేయబడతాడు. judgment will be there. ధవల సింహాసన తీర్పు ఉంటుంది. We cannot cover all these things in these few minutes. మరి కొద్ది నిమిషాల్లో ఈ విషయాలని కూడా మనం చెప్పుకోవడం వీలు We పడదు. need not understand them also. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. Yeah, believe.
నమ్మాలి చాలు. Christianity is based on faith. క్రైస్తవ్యం అనేది విశ్వాసం పైనే ఆధారపడి So may God help you to believe all these things and accept Lord Jesus Christ as your Savior. ఈ విషయాలపై నమ్మకం ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని నీవు రక్షకుడు అంగీకరించలాగన దేవుడు నీకు May సహాయం God చేయను. help you to have this blessed hope. ఇదనేకరమైన నిరీక్షణ కలిగి ఉండేలాగన దేవుడు సహాయం చేయను. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank you because thou art going to come very soon. నీవు అతి త్వరలో రానే ఉన్నావు, నీకు వందనాలు చెల్లిస్తాం. O Lord, prepare every one of us, O Lord, to meet you in the midday. అలా ప్రతి ఒక్కరిని మధ్యాకాశం మిమ్మల్ని సంధించడానికి సిద్ధపరచాం. We could see what is the meaning of the day of Jacob's trouble. యాకోబు ఇంటి వారికి వచ్చే శ్రమ దినం అనగా ఏమిటిదో మేము We చూస్తున్నాం. could understand something about the Daniel 70th week. దానియేలు 70వ వారం గురించి కొంత అర్థం Lord, we చేసుకోగలిగినాం. could see something about the tribulation period. ప్రభు శ్రమల కాలం గురించి కొంత అర్థం చేసుకోగలిగినాం. By believing in you, by being washed by thy precious blood, O Lord, what a great hope thou hast given unto us. నీ యందు విశ్వాసం ఉంచు ద్వారా ప్రభు, మరి నీవు కార్చిన రక్తం యందు విశ్వాసం ఉంచు ద్వారా ఎంత ధన్యకరమైన నిరీక్షణ మాకు ఇచ్చినారు. Every one of us may be prepared for that glorious day. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిమాయుక్తమైన దినం కొరకు సిద్ధపడుతురుగా. We do pray in the soon coming name of our Lord and Savior Jesus Christ. అతి త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.